సనాతన ధర్మ ప్రచార సమితి గొప్ప కార్యక్రమానికి నాంది పలికింది. ఇంటింటికి భగవద్గీత, అష్టైశ్వర్యాలతో భారతదేశం అనే సంకల్పంతో గత 5 సంవత్సరాలుగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ ప్రచార సమితి పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో భగవద్గీత నేటి ఆవశ్యకత, విశ్వశాంతికి పరిష్కారాలు అనే చర్చాగోష్ఠి నిర్వహిస్తూ భగవద్గీత మీద అవగాహనను పెంచుతూ ఉన్నారు. ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి, అందరూ భగవద్గీత చదవాలి అనే సంకల్పంతో సనాతన ధర్మ ప్రచార సమితి పనిచేస్తోంది. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లా మంతనిలోను ధర్మారంలో భగవద్గీత కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 40,000 మందికి భగవద్గీత అందించింది సనాతన ధర్మ ప్రచార సమితి. మంతనిలో ఈ కార్యక్రమం ప్రారంభించి 600 రోజులకు పైగా అయింది. యోగిని మాత శ్రీ పార్వతీ టీచర్ ఆధ్వర్యంలో మంతనిలో నిత్యము ఒకరి ఇంట్లో గీతాపారాయణం జరుగుతోంది. స్థానిక మహిళామణులు తమ అమూల్య సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. దానికి సహకరిస్తున్న పుర ప్రముఖులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలా నిత్యం ఇన్ని రోజులు గీతాపారాయణం ఈ విశ్వంలో ఎక్కడా జరిగి ఉండదు. మంతనిలో కొనసాగుతున్న ఈ గీతా యజ్ఞాన్ని అందరికీ తెలియజేయాలనే సంకల్పంతో మార్చి 23న సామూహిక గీతాపారాయణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భగవద్గీత భక్తులందరూ ఏ ప్రాంతం వారైనా ఆ రోజు మంతినికి వచ్చి విశ్వశాంతి కొరకు సామూహికంగా ఆత్మ సమయమున యోగం, భక్తి యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే 3 అధ్యాయాలు పారాయణం చేసి విశ్వశక్తిని పొందాలని కోరుతున్నాం. సామూహిక గీతాపారాయణం వల్ల అనంత శక్తి లభిస్తుంది. 5,000 మంది కలిసి గీతాపారాయణం చేస్తే అందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కావున ఈ విషయాన్ని ప్రతి హిందువుకు చేరవేయండి. అందరం మంతనికి వద్దాం, భగవద్గీత పారాయణంలో పాల్గొందాం.